అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన దగ్గరకు వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా ఉండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని దేవుని ఉద్దేశము. సహోదరులారా, సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా. మనుషులు త్రాగి జీవించగలిగేలా ఆ రాయిలో నుంచే జీవజలము పారుతూ ఉంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.